Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. షాద్‌నగర్‌లో జరిగినటువంటి ఓ పరువు హత్య కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పక్కా స్కెచ్ ప్రకారమే అక్కను చంపాడు తమ్ముడు. ఆ రోహిత్ అనే అబ్బాయి ముందుగా కొన్ని రీల్స్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఆ రీల్స్‌లో అయితే ఒక దాంట్లో కష్టపడి పేరు తెచ్చుకునే ఓపిక లేదు. అందుకని బాగా కష్టపడడం కంటే బాగా చంపి పేరు తెచ్చుకుంటానంటూ అతను రీల్ చేయటం కూడా సంచలనం రేపుతుంది. అసలు ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నారు? రీల్స్ చూసి రీల్స్ చేసి ఇలాంటి హత్యలు చేస్తారా? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇది? పరువు హత్యలు చూస్తూనే ఉంటాం మనం రెగ్యులర్గా. చాలా కఠినమైన శిక్షలు పడుతూనే ఉన్నాయి కోర్టు నుంచి. అయినా కూడా కొంచెం కూడా భయం లేకుండా, దానికి తోడు ఈ రీల్స్ చూసి రీల్స్ చేసి ముందు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఆ తర్వాత చంపాడట సొంత అక్కని. పరువు హత్య అంటూ బాగా కష్టపడి, లేకపోతే బాగా పేరు తెచ్చుకునే అవకాశం నాకు లేదు, ఆ పేరు తెచ్చుకునే ఓపిక కూడా లేదు, మంచి పనులు చేసి అందుకని బాగా చంపి తెచ్చుకుంటానని. ఏంటి అసలు ఇది? ఒక మంచి చెప్పులు వేసుకుని ఇంటి బయటకు వెళ్ళే లోపల చెడు ఊరంతా తిరిగేసి వస్తుంది. నిజమండి, 100%. సో ఇక్కడ కూడా యువత తొందరగా ఎక్కుతుంది కూడా. యువత ఈరోజు కష్టపడి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, విద్యని ఒక మంచి పద్ధతిలో పెట్టి కష్టపడి సంపాదించేటువంటి పరిస్థితి నేటి సమాజంలో లేదండి. దానికి తోడు ఈ సామాజిక మాధ్యమాలు, అంటే ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్లు కానీ, రీల్స్ కానీ, ఇవన్నీ. సో ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది అంటే కనుక రాత్రికి రాత్రి నేను ఫేమస్ అయిపోవాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి, నేను ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకోవాలి సమాజంలో అనేటువంటి దారుణమైన ధోరణి నేటి సమాజంలో కనిపిస్తుంది. అందు గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక హత్య చేసే ముందు అతను ఒక రీల్ చేసి చంపైనా కూడా ఫేమస్ అయిదాము అనేటువంటి అర్థం వచ్చేటువంటి సినిమా డైలాగ్లోని ఒక రీల్ని పెట్టి రీల్ చేసిన తర్వాత ఈ యొక్క హత్య చేయడం అనేది జరిగింది. ఈ పరువు హత్యలు అనేది ప్రత్యేకించి దేశం మొత్తం తీసుకున్నా కూడా తెలంగాణకి సంబంధించి కూడా మనకి కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే కనుక 2 నెలల క్రితమే నల్గొండకి సంబంధించిన మారుతీరావు గారికి సంబంధించి ఏదైతే కనుక హత్య విషయం ఉందో, పరువు హత్య విషయమో, దానికి సంబంధించి కూడా కోర్టు చాలా దారుణమైన శిక్షలు అనేది విధించింది కోర్టు. కరెక్ట్. సో దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా ప్రణయామృత ఇష్యూ, ఎగ్జాక్ట్లీ అదేవిధంగా కానిస్టేబుల్ని, రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ని కూడా వాళ్ళ యొక్క అన్నదమ్ములు చంపేశారు. అమ్మాయి పరువు హత్య. సో ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే కోకొల్లలుగా ఉన్నాయి ఈరోజు ఈ విషయము. అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కఠినమైన చట్టాలు రావాలి అని చెప్పి కూడా దేశంలో ఎప్పటి నుంచో కూడా బలమైన డిమాండ్ అనేది వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా హానర్ కిల్లింగ్ సంబంధించి బిల్స్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, వాటిని ఒక చట్టంగా రూపొందించి కఠినమైన శిక్షలు విధించి ఆఖరికి డెత్ పెనాల్టీస్, అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఫైన్ విధించే విధంగాను వాళ్ళ యొక్క బిల్స్లో రూపొందించి చట్టాలు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టు వారు కూడా ఇటువంటి పరువు హత్యల్ని చాలా తీవ్రతరంగా పరిగణించడం జరిగింది. ఎందుకు అనంటే కనుక శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పడం జరిగింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి, ఇటువంటి పరువు హత్యలకి సంబంధించి మీరు జరగకుండా ఒక ప్రాపర్ మెకానిజం అనేది ఏర్పాటు చేయాలి. ఈ విధంగా యువత ఎవరైతే కనుక ఇంటర్ క్యాస్ట్ కానీ, ఇంటర్ రిలీజియన్ కానీ ఇటువంటి మ్యారేజెస్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా సేఫ్టీ మెజర్స్ అనేది మీరు పాటించాలి. స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది ఏర్పాటు చేయాలి ఇటువంటి హత్యలు జరిగినప్పుడు వాటిని విచారించడానికి అని కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి అదనంగా తమిళనాడులో 2003లో ఒక పరువు హత్య జరిగినప్పుడు దాంట్లో 2 పోలీస్ ఆఫీసర్ల పాత్ర కూడా ఉన్నప్పుడు మొత్తం 11 మందికి మద్రాసు కోర్టు మరణశిక్ష విధిస్తే దానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు కనుక ఆ యొక్క కేసు అప్పీల్లో వెళ్తే ఏప్రిల్ 2025 సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది ఇది చాలా దారుణమైన చర్య ఈ పరువు హత్య అని చెప్పని. సో కాబట్టి ఈ యొక్క కింది కోర్టు ఇచ్చిన తీర్పులో మేము జోక్యం చేసుకోము, ఆ యొక్క కోర్టు సరిగానే పరిగణించింది, సరైన శిక్ష విధించింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధమైనటువంటి దారుణ పరిస్థితి మనకి అర్థమవుతుంది ఏ విధంగా ఉంది, కోర్టులు ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నాయి అని చెప్పని. దీనికి ప్రధానమైన కారణం మనం చూసుకోవాలి అని అంటే కనుక కుటుంబ పరిస్థితులు, సామాజిక స్థితి, వాళ్ళ యొక్క ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ యొక్క పరువు హత్యలకి దారితీస్తూ ఉంటాయండి. ఇప్పుడు గతంలో పరువు హత్యలు మనం చూసుకున్నట్లయితే కనుక ఒకే ఒక అంశం మీద ఆధారపడి ఉంటుంది, అది ఆర్థిక అసమానత. ఓకే, అంటే అమ్మాయి బలంగా ఉండి ఆర్థికంగా ఉండి అగ్రకులానికి సంబంధించి, అబ్బాయి
కింద కులానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండి ఆర్థికంగా లేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి జరిగితే, ఈ మ్యారేజెస్ జరిగితే ఈ విధంగా పరువు హత్యలు అనేవి జరపబడేవి. సో ఈ మారుతున్న సమాజంలో ఇటువంటి జరుగుతున్నా కూడా బయటికి రానటువంటివి ఎన్నో ఉన్నాయి. బయటికి వచ్చిన వాటి గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అదే ఇద్దరు ఆర్థిక పరిస్థితి కూడా సమానంగా ఉండి, లేదు అనంటే కనుక అబ్బాయి యొక్క ఆర్థిక పరిస్థితి అమ్మాయి యొక్క ఆర్థిక పరిస్థితి కంటే మెరుగ్గా ఉండి, అమ్మాయి అగ్రకులానికి సంబంధించి అబ్బాయి కొద్దిగా కింది కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఇటువంటి పరువు హత్యలు అనే కాన్సెప్ట్ ఉండవండి. ఓకే, అప్పుడు ఈ కులం అనేది తెర మీదకి రాదు. ఎందుకంటే ఆర్థికంగా బలమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే కనుక ఈ పరిస్థితులు ఉండవో అప్పుడే ఇవన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉంటాయి. పరువు పోతుంది, అదే పోతుంది అని చెప్పాను. అంటే పరువుని కూడా ఆర్థిక పరమైన అంశాలతోటి ముడిపెట్టి చూసేటువంటి పరిస్థితి నేటి ఈ సమాజంలో ఉంది. పోనీ ఆ పరువు అనేది వీళ్ళేదో పెద్ద స్థాయి వ్యక్తులు, ఏదో 100 ఊర్లను శాసించే వ్యక్తులు, తెల్లారు లేస్తే వీళ్ళ ఇంటికి వచ్చి ఒక 100 కుటుంబాలు, 200 కుటుంబాలు, 10 కుటుంబాలు పంచాయతీ చేసుకుని వెళ్తాయి, లబ్ధి పొందుతాయి, న్యాయం జరిగేలాగా ఉంది అని చెప్పంటే ఏదో అనుకోవచ్చు. అలా కూడా కాదు. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో చూసినా కూడా ఈ స్థాయి ఆ స్థాయి కూడా కానే కాదు. అసలు వీళ్ళ కుటుంబం గురించి పక్కన కూడా తెలియదు. ఇప్పుడు చూడండి, ఈ కేసు వల్ల బయటకు వచ్చి తెలుసు. ఇప్పుడు ఈ కేసు చూడండి ఏ విధంగా ఉందో. దాంట్లో పరువు ఉందండి. వాడు మొహం చూడండి ఎట్లా ఉందో. చిల్లరగాడు రోడ్డు మీద తిరిగేటాడు, రీల్స్ చేసుకునేటోడు, వాడికి పరువు ఏందండి? పట్టుమని వాడు కష్టపడి రూపాయి సంపాదించిన దాఖలాలు కనిపించట్లేదు. వాడు వయసు ఎంత, వాడికి పరువు అంటే ఏం తెలుసు? దట్టు ఆర్టికల్ 21లో రైట్ టు చూస్ రైట్ పార్ట్నర్ అని చెప్పని కూడా క్లియర్గా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ఎవరైతే కనుక యువకులు కానీ యువతులు కానీ ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఆర్టికల్ 21 ప్రొవైడ్ చేసిందని చెప్పి కూడా క్లియర్గా కాన్స్టిట్యూషన్లో పొందుపరిచింది. సుప్రీంకోర్టు తదనుగుణంగా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి అసలు ఇది పరువు హత్య కంటే కూడా నాకు డౌట్ ఏంటంటే ఫేమస్ అవడానికి చేసిన హత్య. దానికి పెట్టిన పేరు పరువు. ఇది ఫేమస్ అవడానికి చేసిన. అయినా ఆమె జస్ట్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందంట, అంతే, వేరే ఏం కూడా లేదు. ఇప్పుడు ఇంట్లో బలాదూర్ తిరిగి ఖాళీగా తిరిగి సాయంత్రం అయ్యేటప్పటికి వాడి దగ్గర వీడి దగ్గర అప్పు చేసి మందు తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి లేటుగా లేచి మళ్ళీ రోడ్ల మీద తిరిగి ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఈ రీల్స్ పిచ్చిలో పడి, ఈ యువతనే కాదు ఇప్పుడు ఎంతోమంది పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఈ రీల్స్ పిచ్చిలోటి మొగుళ్ళు చంపేయడము. అయ్యో, నిన్న 2 రోజులు నాడే కదా నల్గొండలో ఒక మహిళ కన్న పిల్లోని 16 నెలల పిల్లోని బస్ స్టాండ్లో వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఆడితే వెళ్ళిపోయింది కదా, పోలీసులు పట్టుకొచ్చారు. అదే రోజు కుత్బుల్లాపూర్లో వేరే వాళ్ళకి సుఫారీ ఇచ్చి మొగుడికి మందు తాగిపిచ్చి బీర్ సీసాలతో పగలగొట్టించారు. అవును, కరెక్టే. అతను సాగు తప్పిలట్టు పోయినట్టు, ఏదో కన్నులు అట్టపోయినట్టు అట్లా బతికాడు పాపం. మొన్నటికి మనం వరంగల్లో డాక్టర్ ఉదాంతం. అవును, రీల్స్ పిచ్చిలో పడి. అంటే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోకాల్డ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీటన్నిటి నుంచి మంచి కూడా నేర్చుకోవచ్చు కదండి. ఎందుకని చెడే తీసుకొని దాన్నే ఫాలో అయిపోతున్నారు? అంటే ఇంకా అలా తయారైపోయింది ఆ సొసైటీ ఏంటి? అంటే ఇక్కడ 2 కోణాల్లో చూడాలండి. మంచిని గుర్తించేటువంటి వ్యవస్థ నేటి సమాజంలో లేదండి. అంటే ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఉంది, దాని గురించి పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి. అవును. సో ఆపరేషన్ సింధూరు మనము ఎందుకు విరమించాల్సి వచ్చింది, ఏ విధంగా ఆ యొక్క ఆపరేషన్ జరిగింది, మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, యుద్ధం వస్తే ఎటువంటి పరిస్థితులు సామాన్య ప్రజలు ఎదుర్కోవాలి, ఇటువంటి అంశాల మీద పరిశీలించి అవగాహన చేసుకుని మాట్లాడితే గుర్తించేటువంటి పరిస్థితి కూడా సమాజానికి లేదు. అందు గురించి ఏం చేస్తున్నారు అంటే కనుక చెడుకి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంది యువతనే కదా, ప్రతి ఒక్కరు కూడా. అదే ఒక నేటివిటీ. అంటే పక్కన వాళ్ళ ఇంటి గురించి కానీ, వివాహితర సంబంధాల గురించి కానీ, ఒకడు నాశనం అయిపోతున్నాడు అంటే కానీ చూసి ఆనందపడేటువంటి మనస్తత్వాలు సొసైటీలో పెరిగిపోయినాయి. పైగా ఆ విషయాలు అసలు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. మన పనులన్నీ వదిలిపెట్టి అవును అదే పనిగా అదే మన నేటి జీవితం అనే విధంగా మాట్లాడుకోవడం జరిగింది. వేలెళ్ళల్లో జరిగేవి వీళ్ళకి వద్దు, జరిగేవి కావాలి. ఫస్ట్ అది కావాలి. ఇప్పుడు మన ఇంట్లో బిడ్డ ఏ టైంకి వెళ్తుంది, ఏ టైంకి వస్తుంది, ఎవరితో తిరుగుతుందో మనకు వద్దు. పక్కింటి బిడ్డ ఎవరితో తిరుగుతుంది అనేది మనకు కావాలి. అవును, అలాగే తయారైంది సొసైటీ. వాడు నాశనం అయిపోతే మనం హ్యాపీ. సో ఇటువంటి అప్పుడు ఏం చేస్తున్నారు అంటే కనుక సమాజానికి తగ్గట్టే వీళ్ళు కూడా తయారవుతున్నారు. ఈరోజు ఒక మంచి పని వల్ల కానీ, ఒక మంచితనం వల్ల కానీ జరిగేటువంటి రీల్స్ కూడా వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. దానికి షేర్లు ఎక్కడ ఉన్నాయి, దానికి లైక్లు ఎక్కడ ఉన్నాయి, ఏమీ లేవు. చాలా మంచి విషయాలు చెప్తారు కొంతమంది. అవును, చాలా అద్భుతం. ఇప్పుడు ఆరోగ్యం గురించి కానీ, అవును, అదే విధంగా మన సొసైటీ గురించి కానీ ఎన్ని విషయాలు నేటి సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాటికి ఉండవు. చెడు ప్రభావితం చేసే అంశాలకే సమాజానికి కావాలి, వాటిని గుర్తించేటువంటి వ్యవస్థ ఉంది. ఈరోజు మనం అనుకుందాం నిజంగానే కొంతమంది వ్యక్తులు ఆ చెడుకు సంబంధించి అట్రాక్ట్ అయ్యి అటువంటివి ఉన్నాయి. మరి చూసేటోళ్ళు కూడా వాటినే చూస్తున్నారు కదా. పని ఇప్పుడు కింద నెగిటివ్ కామెంట్ పెట్టినా, పాజిటివ్ కామెంట్ పెట్టినా, ఏం చేసినా కూడా వ్యూవర్షిప్ వస్తుంది, లైక్లు పడుతున్నాయి. వాడు ఒక కామెంట్ పెడుతున్నాడు అంటే కనుక ఐదర్వే వాడికి మిగిలిన పని మానుకుని
దీని మీద కాన్సన్ట్రేట్ చేసి అటు పెడుతున్నాడు అని అంటే ఇక అంత ఖాళీగా ఉన్నారేమోనండి. సో ఆ విధంగా ఉందండి. సో సమాజంలో అంటే ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకుని వచ్చినా కూడా లేవని కానీ ఈరోజు బిఎన్ఎస్లో 103 తీసుకుంటే కనుక మర్డర్కి సంబంధించి కూడా జీవిత కాలపు శిక్ష, అదేవిధంగా మరణశిక్ష కూడా విధించేటువంటి కేసు అండి ఇది. ఓకే. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద ట్రీట్ చేయొచ్చు. హానర్ కిల్లింగ్ అంటే చిన్న విషయం కాదు. మరి ఇంతకు మించి కఠినమైన శిక్ష ఏముంటుంది? అంటే ఒక మంచి ఉరికమ్మ ఎక్కించడం కంటే కఠినమైన శిక్ష ఏముంటుంది? ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా ఇటువంటి జరుగుతున్నాయి అని అంటే గనక మళ్ళీ ఫేమస్ అవడానికి ఫేమస్ అవడానికి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.